ఈ ఫోటో ఇది కూడా తమ్ముడిది, ఈ స్టిక్కర్ కూడాను, పై స్టిక్కర్ నాది. ఈ 2 వచ్చినప్పుడు మీరు 9 డైరెక్ట్‌గా మీకు చెప్పినవి మీరు వినొచ్చు, తెలుసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ట్రేడింగ్‌లో మీరు నిన్నటి వరకు పాల్గొన్నదంతా మాక్ ట్రేడింగ్. దీంట్లో మనం అనుకున్న సిస్టమ్‌ని మీకు అలవాటు చేయడం కోసం. రియల్ ట్రేడింగ్‌లో ఈ ఈ ఇది ఇలా ఉండదు. ఎందుకుండదు అంటే, ఇప్పుడు ఎంతో కొంత కొందాంలే, లేదా ఎంతో కొంత అమ్ముదాంలే, లేదా చూద్దామని నిరాశ, సారీ, దీన్ని పట్టించుకోకపోవడం, నిరాశ కాదు, పట్టించుకోకపోవడం ఉంటది. సీరియస్ కాదు కదా అని. అది కరెక్ట్. మరి రియల్ ట్రేడింగ్‌లోకెళ్ళేసరికి వన్స్ మీరు రూ. 1 రేటు పెరిగిపోయిందంటే మళ్ళీ దీన్ని కిందకి మీరు కొనలేరు. ఎందుకంటే నేను వాడినటువంటి సిస్టమ్ వేరు. మీ అందరికీ మంచి ఉపయోగం ఉండేలాగా కొనే వాళ్ళకి, అమ్మే వాళ్ళకి మనం నంబర్ 1కి వెళ్ళేలా చేసింది. ఉదాహరణకి కొత్తగా నేను మీకు రియల్ ట్రేడింగ్ ఇచ్చినప్పుడు దాని గురించి మళ్ళీ చెప్తాను. ఇప్పుడు చెప్పను. కానీ నిన్న జరిగిన వాటిల్లో మాట్లాడదాం. ఇవి తెలుసుకుంటేనే అది చేయగలరు. అప్పుడు డాడీ చెప్తాడు అది చూసుకుందాం అంటే మీరు చూడలేరు. మీరు తెలుసుకునే లోపున జంప్ అయిపోద్ది రేటు. ముందుకెళ్ళిపోద్దనమాట. అయితే ఇప్పుడు మనం ట్రయల్ రన్ చేసిన దాంట్లో చాలా విషయాలు జరిగాయి. అవన్నీ మనం చేసినవి మంచి కోసం. అవేంటంటే, మీరు అమ్మకాలు, కొనుగోళ్ళు అనే దాంట్లో ఆరితేరిన వాళ్ళైతే జాగ్రత్తగా ఉంటారు. అంటే బాగా అలవాటు పడినోళ్ళు బాగా చేశారు. లేని వాళ్ళు నేర్చుకున్నారు, సంతోషం. ఇక్కడ ఒక విషయం గమనించి ఉంటారు మీరు. ఇది ట్రయల్ కాబట్టి ట్రయల్‌ని తక్కువ చేసి అమ్మడం, బాగా తక్కువ చేసి అమ్మడం చేయాల్సిన అవసరం లేదు. ట్రయల్ రన్ కాబట్టి. అలాగే ఎక్కువ చేసి అమ్మడం, బాగా ఎక్కువ చేసి అమ్మడం కూడా అవసరం లేదు. కానీ ఈ 2 జరిగాయి. మనం ఎక్స్‌చేంజ్‌లో వాల్ సెక్యూరిటీ అని ఒకటుంటది. అది కొన్ని ఎక్స్‌చేంజ్‌లు పాటిస్తూ ఉంటాయి. ఇది కొంతమంది తెలుసు, చాలామంది తెలీదు ఈ వాల్ సెక్యూరిటీ. అది నేను ఇంకా పెట్టలేదు దాంట్లో. ఆ వాల్ సెక్యూరిటీ కూడా ఇప్పుడు పెడుతున్నాను. అలా పెట్టడం వల్ల అంటే ట్రేడింగ్ వాల్ సెక్యూరిటీ. అలా పెట్టడం వల్ల మీకేమవుద్దంటే, అక్కడ కొన్ని లెవెల్స్ మాత్రమే చూపిస్తారని. ఇప్పుడు రెడ్‌లో, గ్రీన్‌లో వస్తున్నాయనుకోండి. 30, 35 వస్తాయి అనుకుందాం. కొన్ని నంబర్‌లుంటాయి. డౌన్‌లో, గ్రీన్‌లో ఆ 30, 35 కంటే ఇంకా కింద రేటు పెట్టారనుకోండి, అయి కనిపించవు. అది మీరు పర్చేజ్ చేసినా అది ఇక్కడ రాదు. ఆ రెడ్‌లో ఉన్నాయి గదా! అందులో హైలో 35 అనుకుందాం. 35 తర్వాత 36 లేదా అంతకంటే ఎక్కువ ఏదైనా పెట్టినా అది అక్కడ షో చేయదు. అది ఇక్కడ కనిపించదు. అంటే ఎలా కొంటారు? చిన్న ముక్క కొని వదిలేస్తారు ఆళ్ళు. చిన్న పీస్ ఒకటి కొనేసి వదిలేసి, అది అంత తక్కువ రేట్‌కి వచ్చిందని దాన్ని స్క్రీన్ షాట్ తీయడం గానీ, లేతే అప్పుడు ట్రేడర్స్ ఎవరు లేకపోతే చిన్న మొక్క కొనేసి ఆ రేట్‌ని డౌన్ చేసి చూపించడం, లేదా ఆ రేట్‌ని హై చేసి చూపించడం, ఎక్కువ ఖరీదు చేసి చూపించడం చేస్తుంటారు. ఇదంతా సరదాగా చేయొచ్చు, ఇంటెన్షనల్‌గా చేయొచ్చు కూడాను. దాన్ని మనం సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ట్రేడింగ్ చేస్తున్నోళ్ళు దాన్ని సీరియస్‌గా తీసుకుంటారు. ఎలాగంటే, మీరు చూడండి, మంది 22,000కి పైన 1,27,000, 26,000 అలా ట్రేడ్ అవుతున్నటువంటి సమయంలో రూ. 1,06,000కి కొనేసి ఉంచారు. అది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, చాలా సార్లు. అవి 1,06,000కి,
1,02,000కి అలా 1,10,000 లోపు పెడుతూ ఉండేవారనమాట. అది నేను చాలా సార్లు గమనించాను. అలా పెట్టాల్సిన అవసరం ఏముంటది నేర్చుకునే వాళ్ళకి? ఎంతుందో అంత కొనుక్కోవడం, అక్కడ ఎంతుందో అంత అమ్మడం చేసి సరిపోద్ది. మీకు మార్కెట్‌లో పెట్టేసి చేశారు అందరూను. ఇంక దాంట్లో పెద్దగా పెరగదు. ఆ మార్కెట్‌లో కొనుక్కునే వాళ్ళకి అందుబాటులో ఉంటది. మార్కెట్ అంటే కొనే వాళ్ళకి అందుబాటులో దాని తాలూకు సిస్టమ్ ఉంటది. అమ్మే వాళ్ళకి మళ్ళీ లిమిట్‌లో పెడితే ఆళ్ళకి బావుంటది. కానీ ఇక్కడ ఏం చేశారంటే మార్కెట్‌లో పెట్టి చేశారంతా. అంటే సరే ట్రేడింగ్ నేర్చుకుంటున్నారు కాబట్టి దాన్ని మనం ఓకే అని చెప్పేసి నేను దాన్ని మీకు చెప్పలేదేమి. మంచిది చేశారు. సండే అవ్వడం వల్ల తక్కువ మంది పాల్గొన్నారు. అంత 2 రోజులు ముందు నుంచి నడుస్తుంది కాబట్టి మాక్సిమం చేశారు. బాగా రాలని ఇంకా రాలేదు. అసలు ట్రేడింగే చేయని ఇంకా చాలామందున్నారు. వాళ్ళందరూ రన్నింగ్‌లో నేర్చుకుంటారు. అందరికి నేర్పాలంటే మళ్ళీ సంవత్సరంన్నర పడతది. 2 ఏళ్ళు పడతది అందరికి నేర్పాలంటే. కాబట్టి మీరు నేర్పుతూ ఉండండి. అయితే నేను ఇక్కడ చెప్పాల్సిందేంటంటే 1,26,000, 27 ఆ రేట్‌లో మనకు రన్ అవుతున్నది. 1,20,000 వరకు అటుగా ఇటుగా ఎవరైనా పెడితే పెడుతుంటారు. అదంతా మామూలు చేయొచ్చు. కానీ ప్రత్యేకించి 1,06,000, 1,07,000, 1,09,000, 1,02,000 ఇలా పెట్టారు. కొన్ని సందర్భాల్లో 90,000 కూడా పెట్టారు నిన్న. అలా పెట్టకండి. అలా పెడితే ఏమవుద్దంటే మీరు సీరియస్‌గా ట్రేడ్ చేస్తున్నారనుకుందాం. ఆ సీరియస్ ట్రేడ్ చేసినప్పుడు మీరు రూ. 1,20,000 కొంటున్నారు అన్నప్పుడు ఎవరో చిన్న ముక్క అంటే దానిది అది రూపాయల్లోనే ఉంటది. ఇప్పుడు 0.0000 పెట్టేసి ఎక్కడో చిన్న ముక్క ఉంటది. రూపాయల్లోనో, పైసల్లోనో ఉంటదది. ఆ రేట్‌ని చూసి అరే! నేను ఎక్కువ రేటుకి కొనేసాను. తక్కువ రేటుకి కొనుక్కోవచ్చు కదా! అని మీరు ఆగుతారు. రియల్ ట్రేడింగ్‌లో. ఈలోగా అది కాయిన్ రేట్ పెరిగిపోద్ది. ఆ చిన్న ముక్క ఉన్నది ఈలోపు ఎవరెవరు కొంటారు అది కనపడదు. మీరిక్కడ ఆగిపోతారు. మీరు ఆగిపోతే మీరు మంచి ఆస్తిని తక్కువ రేటుకి కొనుక్కోవడం కోల్పోయి ముందుకెళ్ళి రేటు పైకెళ్ళిపోయిన తర్వాత మీరు ఇబ్బంది పడతారు. అందుకోసం దయించి సీనియర్సు లేదా ఇలాంటివి సరదాగా చేస్తూ ఉండొచ్చు. వాళ్ళు అవి చేయకండి. ఎందుకంటే మీరు చేసేది మన కమ్యూనిటీకి, మన ఎక్స్‌చేంజ్ కమ్యూనిటీకి ఓన్లీ కిబో కమ్యూనిటీ కాదు. అన్ని రకాల కమ్యూనిటీలకి నష్టమొస్తది. మనం చేసింది లాభం రాకపోయినా పర్లేదు. నష్టం మాత్రం రాకూడదు. ఈ విధానాన్ని కొంచెం మీరు పాటించాలనేసిగా కోరుతున్నాను. అలా తక్కువ చేసుకోవడం వల్ల మనకొచ్చేది ఏమీ ఉండదు. కాయిన్‌ని తక్కువ చూపించడం వల్ల మనకొచ్చేది ఏమీ ఉండదు. కాబట్టి దీన్ని పరిగణలో తీసుకొని అర్థం చేసుకోవాల్సిందిగా ఇలా చేసే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అలాంటివి చేయకండి. మన కమ్యూనిటీకి ఆర్థిక నష్టం వస్తది కాబట్టి. రిక్వెస్ట్ ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్. ఇప్పుడు రియల్ ట్రేడింగ్‌లో ఉన్న విషయం చెప్తాను. మీరు జాగ్రత్తగా వినండి. రియల్ ట్రేడింగ్‌లో అంతా కూడాను లిమిట్‌లో పెట్టి చేస్తారు. మార్కెట్‌లో కాదు. లిమిట్‌లోనే అవుతది మార్కెట్ అంతాను. అండ్ లిమిట్‌లోనే ట్రేడ్ అంతా జరుగుతది. ఆ లిమిట్‌లోనే ఏటవుతదంటే అంటే ఎక్కువ రేట్‌కి అమ్ముకోవాలనే వాళ్ళు ట్రేడర్స్ వస్తారు కాబట్టి. కొని ఉంచుకోవాలనుకున్న వాళ్ళు తక్కువ రేటుకి కొనుక్కోవాలనుకుంటారు. అమ్మేవాళ్ళు ఎక్కువ రేట్‌లో అమ్మాలనుకుంటారు. అది మీరైనా సరే. మీరు రూ. 1 కొనుక్కున్న దాన్ని రూ. 2కి అమ్మాలని చూస్తారు గానీ, రూ. 1/2కి అమ్మాలని మీరు చూడరు. ఇప్పుడు ఇంటర్నేషనల్‌గా ఉన్న ట్రేడర్స్ దీంట్లోకొస్తారు. మన కాయిన్‌కొచ్చిన ఆదరణ అద్భుతం. ఇంకా బలంగా చేస్తున్నాం దాన్ని. ఇప్పుడు వాళ్ళేం చేస్తారంటే, మార్కెట్‌ని హైప్ చేస్తారు. మనలా దాచుకోరు. దాచుకున్నది తక్కువ వాళ్ళకి. ట్రేడ్ చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ట్రేడ్ చేసి ఎంత లాభం వచ్చిందని చూసి,
ఆ లాభం తీసుకొని విత్‌డ్రా పెట్టుకొని వెళ్ళిపోయి మళ్ళీ రేపు వస్తుంటారు. వీళ్ళొస్తేనే అది బిట్ కాయిన్ అయినా, ఏ గొప్ప కాయిన్ అయినా గొప్పగా అవుతది. వాళ్ళు రాకపోతే గొప్పగా అవ్వదు. కాబట్టి వాళ్ళు రావాలి, వాళ్ళని ఇన్వైట్ చేయాలి. వాళ్ళు రావడానికి నేను కొన్ని వాళ్ళకి ప్రత్యేకమైన వెసులుబాట్లు కూడా ఇస్తున్నాను. వాళ్ళు మన దగ్గర రావడానికి. ఎక్కడున్నా మన దగ్గర మనల్ని గుర్తించే విధంగా తీసుకుంటున్నాను. అయితే ఇక్కడ మీరు ఇంకా తక్కువకొస్తది, ఇంకా తక్కువకొస్తది, ఇంకా తక్కువకొస్తదని మీరు అనుకోని గాని, ఎవరైనా సలహా ఇచ్చింది గాని మీరు ఎవరి సలహా తీసుకోకండి. వాళ్ళు ఎంత తక్కువకొస్తదో వాళ్ళు ఎస్టిమేట్ చేయలేరు. తక్కువకి ఇప్పుడు వస్తది. ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ 1.20కెళ్ళింది. మిగతాది ఎందుకు ఇంక పైకి ఎందుకు మనం దాన్ని తీసుకెళ్ళలేదు. మనం మార్కెట్‌లో చేసాం లిమిట్‌లో కాకుండా నేర్చుకుంటున్నాం కాబట్టి. అదే ట్రేడింగ్‌లోకెళ్ళేసరికల్లా లిమిట్‌లోకెళ్ళిపోద్ది ఇది. అప్పుడు ఈ రేట్ దాటి ఎళ్ళిపోద్ది. కొనాలనుకున్న వాళ్ళకి ఇది అందనంత ఎత్తుకెళ్ళిపోద్ది. ఎవరి దగ్గరి ఇది ముందుగా కొనుక్కొని ఉంచుకునేది కాదు. ఇప్పుడు మాత్రం కొనుక్కొని, ఆ తర్వాత మనం అమ్ముకునే విధానం ఇది. ఒక్కరి దగ్గర ఒక్క కాయిన్ కూడా పర్చేజ్డ్ కాయిన్ ఉండదు. ఇది క్యూసీసీ. అంతా మైనింగ్ కాయినే ఉంటది. ఆ మైనింగ్ కాయిన్స్ అనేవి మనకి 100 ఏళ్ళకి పైబడి మనకి ఆ మైనింగ్‌లో రిలీజ్ అయ్యే కాయిన్ అది. అందువల్ల రేపు నేను ఇవాళ, రేపు ఇవన్నీ చేసేసి నేను డేట్ చెప్పేసి మీకు రియల్ ట్రేడింగ్ ఇచ్చేస్తాను. ఇంకా అది నాన్ స్టాప్‌గా కంటిన్యూ అవుద్ది. ఎందుకంటే ఇప్పుడు మనం చేసాం. హ్యాపీగానే ఉంది. ఇది అవ్వలేదు. కానీ దీనికంటే కొంచెం ఒత్తిడి పడతది. దాన్ని అందుకునేలాగా ఇప్పుడు నేను సెట్ చేసుకున్నాను. కాబట్టి రియల్ ట్రేడింగ్ త్వరలోనే స్టార్ట్ చేస్తున్నాను. సేమ్ టైము అది ఇచ్చిన వెంటనే ఈ కార్స్ ఇవ్వడం కానీ, లేదా స్కై అండ్ ప్రాజెక్ట్ తీసుకురావడం గానీ, వెంటనే ఒకేసారి చేస్తాను. దీనివల్ల ఏమవుద్దంటే కాయిన్ ఎక్కువగా సేల్ అవుతది. ఆ సేల్ అవ్వడం వల్ల మీకు ట్రేడింగ్ చక్కగా కొనేవాళ్ళు మనం అంటే జనరల్‌గా కొని దాచుకునేవాళ్ళు కాకుండా, కొని రోజు వాడుకునేవాళ్ళు కూడా వచ్చేస్తారు. దానివల్ల కాయిన్ రేటు పెరుగుద్ది. లేదా ఎక్కువగా యూజ్ అవుద్ది. లేదా ఎక్కువ ట్రేడ్ అవుద్ది. అందువల్ల ట్రైనింగ్‌లో ఉన్నట్టు కాకుండా ఉంటది. దీనికి సిద్ధంగా మానసికంగా సిద్ధంగా ఉండండి. నిన్న మీరు ట్రైనింగ్ చేస్తున్నప్పుడు మీరు అందుబాటులోనే కొనడం, అమ్మడం చేస్తారు. ఎందుకంటే అది ట్రైనింగ్ కాబట్టి దాన్ని సీరియస్ తీసుకోరు. ఉదాహరణకి ఒక మంచి ఇంటర్నేషనల్ క్రికెటరు కొత్తగా ఆడుతున్న వాళ్ళకి పెద్దగా రాలేని వాళ్ళ దగ్గరికొచ్చి ఆ టీమ్‌లో ఆడాడనుకోండి. ఆయన సీరియస్‌గా ఆడుతాడా వీళ్ళతోటి? జస్ట్ బ్యాట్‌ని అలా ఇలా కొడుతుంటాడు. ఎందుకంటే ఈళ్ళతో సీరియస్‌గా ఆడితే వీళ్ళు ఆడలేరు. సీరియస్‌గా ఆడడం వల్ల ఉపయోగం గూడా ఉండదు. వీళ్ళు గుర్తించడం వల్ల ఆయనకి ఏ ప్రయోజనం గూడా ఉండదు. జస్ట్ ఆళ్ళని ఎంటర్‌టైన్ చేయడానికి లేదా షో కోసం 4 ఫోటోలు, వీడియోలు తీస్తారు కాబట్టి దానికోసం వాళ్ళు కూడా సీరియస్ కాకుండా ఆడతారు. అలాగే ఇందులో ట్రేడింగ్ చేసేవాళ్ళంతాన ట్రైనింగ్ కాబట్టి నార్మల్‌గా జాయిన్ చేస్తారు. కానీ రియల్‌గా ఎళ్ళేసరికి ఇలా ఉండదు. థాంక్ యూ. మనం చాలా విషయాలు మాట్లాడదాం. మనకి 3 విషయాలున్నాయి. మనకి 3 విషయాలున్నాయి. ఒకటి మాల్దీవుల ఎంపీపీ ఇవాళ, రేపు, ఎల్లుండు క్లోజ్. నేను ఈ 3 రోజులు కూడా పెంచుండను. శని, ఆదివారాలు రావడం వల్ల వాళ్ళ తాలూకు ఉద్దేశాన్ని నేను అర్థం చేసుకొని పెంచాను. ఎందుకంటే ఐఎస్‌డిటిని నేను అనుకున్న లిమిట్‌లోనే రిలీజ్ చేస్తాను. చేశాను. నాకు ఏ ప్రాంతంలో ఎంత రిలీజ్ చేయాలి? ఉదాహరణకి కిబోలో ఎన్ని కాయిన్స్ ఎళ్తాయి? క్యూరేఫ్‌లో ఎన్నెళ్తాయి? లేదా డాడీ రోబోట్‌లో ఎన్నెళ్తాయి? ఈ గిఫ్ట్‌లు పెట్టినప్పుడు వీటిల్లో ఎన్నెళ్తాయి? ఏది ఎక్స్‌చేంజ్‌లో కానీ, కే వాలెట్‌లో కానీ వీటిలో ఎన్నెళ్తాయి? ఫైనల్‌గా మాల్దీవుల ఎంపీపీలో ఎన్నెళ్తాయి? ఇవన్నీ కాలిక్యులేట్ చేసుకొని ఉంచుకున్నాను.
ఇంకా ఇతరత్రా మళ్ళీ వేరే ఉన్నాయి కాబట్టి అవన్నీ ఇవ్వాలి. అవన్నీ కూడా కాలిక్యులేట్ చేశాను. సో, బుధవారం ఆగిపోయిన తర్వాత ఇంక రాదు. ఈ ఐఎస్‌డిటి లేకపోతే మీరు కొనలేరు మార్కెట్‌లో. కాయిన్ కొనలేరు. ఇప్పటికే వందలు, వేలు, లక్షల కొద్దీ ఐఎస్‌డిటిని అంటే రూపాయల్లో పెట్టుకొని రెడీగా ఉన్నారు. రేపు ట్రేడ్ అయ్యేది మళ్ళీ 0 నుంచి మొదలవ్వదు. 12,500 నుంచి మొదలవుతది. అలాగే 500 కాయిన్స్ ఒకేసారి వచ్చి అయి మీకు కనబడవు. ఎందుకంటే 24 గంటల్లో ర్యాండమ్‌గా వచ్చేలా పెట్టాను కాబట్టి ఇంకా ఆ పరిస్థితి ఉండదు. మీరు ఫాస్ట్‌గా కొనుక్కోవాల్సొస్తది. కాబట్టి ఐఎస్‌డిటి ఇప్పుడే కొనుక్కొని దాచుకోండి. ట్రేడింగ్ చేయాలి. భవిష్యత్తు కోసం క్యూసీసీ కాయిన్ దాచుకొని ఉంచుకోవాలి అనుకునే వాళ్ళు ఇప్పుడే ఐఎస్‌డిటి ఉంచుకోండి. నేను మీకొక మాట చెప్తున్నాను వినండి. కొద్ది రోజుల్లో మీకు ఐఎస్‌డిటి కొనడానికి కూడా దొరకదు. సిస్టమేటిక్‌గా వెళ్తున్నాం కాబట్టి. అప్పుడు యూఎస్‌డిటిని ఎక్కువ వాడాల్సొస్తది మీరు. యూఎస్‌డిటి కూడా కొని ఉంచుకున్నోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ ఐఎస్‌డిటిని అమ్మేసుకోకండి. ఇక్కడ ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళు. ఎందుకంటే నెక్స్ట్ నేను విడుదల చేయబోయే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఈ ఐఎస్‌డిటి దొరకదు. యూఎస్‌డిటి ఆల్రెడీ దొరకదు. దాని మీద రేట్ ఎక్కువ కొంటున్నారు. ఈ ఐఎస్‌డిటి తోటి వెళ్ళడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. అందువల్ల అక్కడ ఐఎస్‌డిటియే వాడాల. అందువల్ల ఐఎస్‌డిటికి డిమాండ్ ఏర్పడుతది. డిమాండ్ ఉన్నప్పుడే సప్లై తక్కువగున్నప్పుడే ఆ ఐఎస్‌డిటి కూడా యూఎస్‌డిటి లాగా ప్రపంచమంతా దాన్ని గుర్తిస్తారు. అన్ని ఎక్స్‌చేంజ్‌ల్లోకి దాన్ని వాడేస్తూ ఉంటారు. అది ఎలా చేయాలనేది ప్రాక్టికాలిటీ మీద నేను కొన్ని ప్లాన్స్ చేసి ఉంచాను. నా ప్రాక్టికాలిటీ మీద. దానివల్ల ఇతరులు కూడా దీన్ని వాడాల్సిన పరిస్థితి మస్ట్ అండ్ షుడ్‌గా ఏర్పడుతుంది. అప్పుడు మీకు ఐఎస్‌డిటి దొరకదు. కాబట్టి మీకేమైనా ఉంటే ఇప్పుడు కొనేసి ఉంచుకోండి. రేపు ట్రేడింగ్‌లో కొనుక్కోండి. అలా మీరు దాచుకొని తప్పిస్తే అప్పటికప్పుడు మనీ డాడీ ఇవ్వండంటే నేనివ్వను. మీ సీనియర్ మీకివ్వడు. ఇదెక్కడ దొరకదు. ఇక్కడ నేను కొన్ని ఈ ప్లాన్స్‌లో నేను చేసిన దాంట్లోకి ఐఎస్‌డిటి చాలా ఎక్కువ పడతది. ఐఎస్‌డిటి అలా అలా ఎక్కువగా ఆ ప్లాన్‌లో వాడేస్తారు. అది మళ్ళీ సర్క్యులేషన్‌లో కూడా రాదు. సర్క్యులేషన్‌లో కూడా తీసుకురారు వాళ్ళు. ఎందుకంటే నేను ఇవ్వబోయే ప్లాన్స్ అలా ఉంటాయి. అలా ఉన్నాయి. ఇది జాగ్రత్తగా తీసుకోండి. రియల్ ట్రేడింగ్‌కి మనం వెళ్ళిపోతున్నాం. ఇవాళ రేపు మనం ప్రాబ్లమ్స్ మాత్రం చేద్దాం. ట్రేడింగ్ చేయొద్దు. రియల్ ట్రేడింగ్ చేయం. ఇంకా ట్రైనింగ్ ట్రేడింగ్ కూడా చేయం. ఈ ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నాయో చిన్న చిన్నవి అవన్నీ క్లియర్ చేస్తాను. ఈలోగా 3 తారీఖే ఎంపీపీ కూడా అయిపోద్ది. మాల్దీవులు ఎంపీపీ. తర్వాత మన స్కై అండ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతది. అలాగే ఏ స్టేట్‌కి ఎంతమంది విన్ అయ్యారో చూసి అక్కడికి మళ్ళీ ఎవరిని పంపించాలో చూసి చేయాల్సి ఉంటది. ఇప్పటికి అంటే నేను మొత్తం లిస్ట్ చూడలేదు. 100 ప్లస్ వచ్చుంటారు అనుకుంటున్నాను నేను. మొత్తం అందరూ కలిపి 100 కంటే ఎక్కువొచ్చుంటారు. ఎంతమందొచ్చారో అంతమందితోటే ఆ ప్లాన్ క్లోజ్. ఇంక మళ్ళీ కార్స్ ఇవ్వడం అనేది ఉండదు. ఈ కార్ విన్నర్స్‌కి ఇవాళ, రేపు, ఎల్లుండి మాత్రమే టైం ఉన్నది. దాన్ని తీసుకోండి. ఈ విన్నర్స్ గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర మంచి టీమ్ ఉండాలి. క్యూ లైఫ్‌లో ఉన్న క్యూ ఎక్స్‌చేంజ్‌లో ఉన్నా చాలు. కీబోర్డ్‌లో ఉన్న వీటిల్లో ఉండాలి. ఒకవేళ అక్కడ మీకు తక్కువ ఉన్నట్టయితే, అక్కడ లేకపోయినట్లయితే, మీరు కొత్తగా వచ్చిన వాళ్ళైతే క్యూ ఎక్స్‌చేంజ్‌లో టీమ్ ఉండాలి. టీమ్ అంటే ఏమున్నది? వచ్చిన వాడికి మనమే డబ్బులిస్తున్నాం. వాడిచ్చి డబ్బులు కట్టి రాడు. కే వాలెట్‌లోకి మనమే ఇస్తున్నాం. డబ్బులు కట్టాడు రాడు. కాబట్టి ఆ టీమ్ పెంచుకోవడం పెద్ద విషయం కాదు. అలా పెంచుకోకపోతే మనం ఎళ్లి ఏం చేస్తాం? కారు తీసుకొని ఖాళీగా మన తాలూకా పర్సనల్స్ చూసుకోవడానికి, వ్యక్తిగతమైన తిరగడానికైతే నేనిది ఇవ్వట్లేదు. క్లియర్‌గా స్కై అండ్ ప్రాజెక్ట్‌ని అద్భుతం చేసి
మన కాయిన్‌ని ఇంకా అద్భుతం చేయాలని చూస్తున్నాను. మీ ఇన్‌కమ్‌ని నైట్ 12 అయ్యేసరికల్లా మీ గల్లాపెట్టిలా గలగలా ఆడించేలా చేద్దామని నేను చేసుకున్న ప్లాన్ అది. కాబట్టి నన్ను కారు గెలుచుకొని ఇంటి దగ్గర ఉంటాను, నేను వాడుకుంటానన్నోళ్ళు కారు గెలుచుకోకండి. కారు తీసుకున్న వాళ్ళు స్కై అండ్ ప్రోగ్రామ్‌లోను మనం ఏ స్టేట్ చెప్తే ఆ స్టేట్‌కి వెళ్ళటానికి, అక్కడ వర్క్ చేయటానికి, మన కిందనున్నటువంటి ఈ టీమ్ అందరి దగ్గర ఉన్నటువంటి ఆ డీ కాయిన్ గాని, క్యూసీసీ గాని, గిబో కాయిన్స్ గాని మంచి విలువను సంతరించుకునేలాగా నేను కష్టపడతాను. నా కమిటీ కోసం అనుకున్న వాళ్ళు మాత్రమే ట్రై చేయండి. అంతేగాని అవి మనం కొనేసుకుంటే ఎక్స్‌చేంజ్‌లో వాడేసుకోవచ్చు. అదనంగా ఒక కారొస్తది. ఆ కారుని నేను మళ్ళీ నార్మల్‌గా వాడేసుకుంటాను. 4 రోజులు డాడీ చెప్పినట్టు తిరిగేస్తానని మాత్రం అయితే రావొద్దు. రావొద్దు. మన కమ్యూనిటీకి మేలు చేస్తాను. కాయిన్ రేట్ పెరగడంలో డాడీ చెప్పినట్టుగా వింటాను అనుకుంటే రండి. అది మీ భవిష్యత్తు. గొప్ప లీడర్‌లవుతారు. వేరే దేశాలకెళ్ళినంత గొప్పోళ్ళవుతారు. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని నువ్వు గెలిపించేస్తాను నిన్ను డబ్బులు కట్టి, నేను చెప్పి డాడీ చెప్పి చేస్తానంటే నమ్మొద్దు. నమ్మవద్దు. కెపాసిటీ ఉన్నది నాకు. నేను కష్టపడి పని చేస్తాను. నాకు లైఫ్ కావాలి. నేను రెడీ డాడీ. ఏ స్టేట్ చెప్పినా వెళ్తాను. మీరు ఏ పని చెప్పినా చేస్తాను. ఎందుకంటే పైసా తీసుకోకుండా నాకు వెహికల్ ఇస్తున్నారు మీరు. కాబట్టి మన కమ్యూనిటీ కోసం మాత్రమే పనిచేస్తానంటేనే గెలుచుకోండి. లేతే వద్దు. దానివల్ల నాకు డబ్బులు లాసు. మీరు అనుకున్నది చేయకపోతే మళ్ళీ మీ దగ్గర నుంచి మళ్ళీ నేను ఏది ఎక్స్‌పెక్ట్ చేశానో అది రాదు. కాబట్టి ఇది చాలా క్లియర్‌గా ఉంచండి. నేను కమ్యూనిటీ కోసం పనిచేస్తున్నాను. కమ్యూనిటీ కోసమే పనిచేస్తున్నాను. నాకు స్వార్థంతోటి ఏమి చేయట్లేదు అనేవాళ్ళున్నారు. వాళ్ళు గెలిచారనుకోండి, కమ్యూనిటీ కోసం పనిచేయండి. లేదా అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళే గెలండి. కమ్యూనిటీ కోసమే పనిచేయండి. మాట ఒకటి, చేత ఒకటి ఉండకూడదు. మాటేమో నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను, కమ్యూనిటీ కోసం ఏం చేస్తాను అని నన్ను ప్రశ్నించడం, నిన్ను అడగడం చేస్తారు. కానీ రియల్ గ్రౌండ్‌లో ఆళ్ళేం చేయరు కొంతమంది. ఆ గ్రూప్‌లోకి వచ్చినప్పుడు గడగడ మాట్లాడడం, మళ్ళీ వేరే పనులు చేసుకుంటారు. లేదా వాయిస్ ఇచ్చినప్పుడు దడదడమని చెప్పేయడం, వేరే పని చూసుకుంటారు. వాళ్ళని నేను తప్పుగా తీసుకోను, అలాగని మంచిగా కూడా తీసుకోను. అలాగని ఆళ్ళ మీద ఎటువంటి కోపం అలాంటివి ఏమి ఉండవు. లీవ్ ఇట్. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. సమాజం అన్నప్పుడు అందరూ సమానంగా ఉండరు అనుకుంటాను అంతే. కానీ కొంతమందున్నారు. ఇదే కమ్యూనిటీ కోసం ప్రాణం పెడతారు. ఇదే కమ్యూనిటీకి తను సంపాదించుకోవడం కంటే కిందున్న వాళ్ళు సంపాదించుకోవాలి అని చూసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం ఇదంతా క్రియేట్ చేస్తున్నాను. వాళ్ళు నాకు కావాలి. థ్యాంక్ యూ డాడీస్. మీ కాయిన్ అత్యుత్తమమైన కాయిన్‌గా మారబోతుంది. నేను 5% మాత్రమే రేపు మార్చి వరకు, ఏప్రిల్ వరకు నేను ఇది మీకు ఇవ్వాల్సిన ప్లాన్స్ ఉన్నాయి. చెప్పాల్సిన ప్లాన్స్ ఉన్నాయి. చేయాల్సిన ప్లాన్స్ ఉన్నాయి. డీకాన్ లాంచింగ్ అని కాదు. డీకాన్ లాంచింగ్ ముందే చేసి ఇప్పుడే చేస్తాను. అంటే చెప్తాను ఈ నెలలోనే మాక్సిమం క్లోజ్ చేస్తున్నాను. కానీ నేను అనుకున్న 5% మార్చిలోపు లేదా ఏప్రిల్ లోపు అవుద్ది. మిగతా 90%, 95% తర్వాత అవుద్ది. ఈ 5% కూడా నేను ఇంతవరకు ఓపెన్ కాలేదు. కొంచెం కొంచెం చెప్తున్నాను. దాన్ని అర్థం చేసుకోలేక ఇదే ఫైనల్ అనుకొని ఇదే ఆఖరు అనుకొని మనం చూడకండి. నేను నిరంతరం మన కంపెనీ తాలూకా నేను నిరంతరం మన కంపెనీ తాలూకా భవిష్యత్తు కోసం కష్టపడేటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. నాలాంటోళ్ళు మీలో కూడా ఉన్నారు. అందుకే నేను మాత్రం అనను. అలా కష్టపడే వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. మీలో ఒకడిని. గుర్తింపు అంటే నా దృష్టిలో, నా వ్యక్తిగతంగా. ఇప్పుడు మన కమ్యూనిటీ గుర్తించడం మాత్రమే కాదు. దేశం గుర్తించాలి. ప్రపంచం గుర్తించాలి. ప్రపంచంలో ఈ క్రిప్టో కరెన్సీ మీద ఉన్నటువంటి అన్ని విభాగాల్లోనూ నన్ను గుర్తించాలి. అదే ఆస్తి. అదే
గ్లోబల్ సైన్. నీకు ఎంతమంది చెప్పాను, ఇది కాదు, ఇది కావాల్సింది కాదు. మీరు నాకు మొదటి రోజు 2021 అక్టోబర్ 15వ తారీఖున 250 రూపాయలకి అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు నాకు ఒక 250 రూపాయలు ఇచ్చి ఉంటారు కదా. ఒక రోజు 10 మందో 100 మందో 1000 మందో, ఆ డబ్బు నా దగ్గర లేదు, కానీ మీ మనసుల్లో స్థానం ఉండిపోయింది. దట్ ఈస్ గ్లోబల్ సైన్. మీ కాయిన్స్ ఇంకా లైవ్లో ఉన్నాయి. అవి మీరు అమ్మేసుకొని ఉండొచ్చు, దాచుకొని ఉండొచ్చు, మీరు అమ్మేసుకుని వేరే అకౌంట్లో ఉండొచ్చు. అవి డీ కాయిన్స్గా తన రూపాన్ని మార్చుకొని స్వాప్ చేసుకుని ఉండొచ్చు, కానీ ఇంకా ఉన్నాయి. కానీ వాటి కోసం చెల్లించే డబ్బు మాత్రం ఎవరి దగ్గర లేదు. నా దగ్గర కూడా, మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఉండదు. సో గ్లోబల్ సైన్ అనేది మనం మరణించినా అది జీవిస్తూనే ఉంటుంది. దానికోసం నాతో కలిపి నా కొడుకు, నేను, వచ్చే మీ అందరిలో ఎంతమంది వస్తారో అంతమంది గిన్నీస్ బుక్ లాంటిది ఒకటి ఏర్పాటు చేశాను. కాబట్టి దాంట్లోనూ మనం ప్రత్యేకించి గ్లోబల్ సైన్లో మనం ప్రపంచానికి గుర్తుండేలా చేయాలని ఈ ప్రయత్నం అంతాను. దీనికి నాకు వచ్చిన ఈ అంగవైకల్యం, ఇది వైకల్యం అని నేను అనుకోను. దాన్ని ఎలాగ మనం అధిరోహించాలో మనం చేసుకుని వెళ్తాం. ఇదేది నాకు గుర్తుండదు. మీతో కలిసి నడవడం, మీకు ఇచ్చిన మాట గుర్తుంటుంది, నేను చేయబోయే లక్ష్యం గుర్తుంటుంది. ఇవేమీ ఉండవు. మీకు ఈ సందర్భంగా ఒక విషయం చెప్తాను. స్టీఫెన్ హాక్, ఈయన గురించి చాలామంది వినుంటారు. ఆయన ఇలాగే పెరాలసిస్ లాంటిదే ఒకటి వచ్చి ఆయన బాడీ మొత్తం చచ్చుబడిపోయింది. ఇంకా శరీరంలో కాళ్ళు చేతులు ఏది కదలవు, కను రెప్పలు కూడా మీడు, అలా కళ్ళు తీసేసి ఉంటాయి, మూత కూడా పడవవి. అంటే పూర్తి డెడ్ అయిపోయిన శవంతో సమానం అన్నమాట. కాకపోతే ఊపిరి పీల్చుతూ ఉంటాడు, కళ్ళు చూస్తూ ఉంటాయి, అంతే. మీరు వెళ్తే, ఎవరైనా వెళ్తే వాళ్ళు గుర్తిస్తాడు, కానీ ఏమీ చెప్పలేడు. అలాంటి ప్రాబ్లం వచ్చిన ఆయన ఖగోళ శాస్త్రంలో, అంటే ఆకాశంలో ఉన్న గ్రహాల్లో ఉన్న మార్పుల్లో, గ్రహాల్లో ఉన్నటువంటి అనేక విషయాల్ని మానవాళికి, అంటే మనుషులకి అందించినట్టు గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు. ఇది వచ్చిన తర్వాతే చేశారు ఆయన, అంతకుముందు కొంచెం చేసేవారు ఆయన. అంత గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు. ఆయన కనుక్కున్న దాన్ని రిసీవ్ చేసుకోవడానికి కూడా మన దగ్గర ఉన్నటువంటి సైంటిస్టులకి అది వీలు పడలేదు. అంత గొప్ప విషయం చెప్పాడు. ఆయన మైండ్కి సిస్టమ్ తాలూకు ఆపరేషన్ అంతా కనెక్ట్ చేసి ఆయన ఏం ఆలోచిస్తున్నాడో దాన్ని ప్రింట్ వచ్చేటట్టు, అంటే సిస్టంలో ప్రింట్ తీసి వీళ్ళకి ఇచ్చేలాగా ఒక పెద్ద అత్యంత విలువైన ఆయనకు ఒక బయోనోస్కోప్, అంటే ఒక కెమెరా అనుకోండి, ఆకాశం నుండి కనబడేలా చేసి ఆయన కళ్ళకి ఎదురుగా పెట్టారు. ఆయన ఎటువైపు వెళ్ళాలనుకుంటే అది తిరిగేలాగా ఆపరేషన్ చేసి పెట్టారు. అలా ఆయన మనను లాస్ట్ ఇయర్ చనిపోయినారు. ఆయన ఇన్ని సంవత్సరాలు సర్వీస్ ఇచ్చారు, చాలా సంవత్సరాలు, 10 సంవత్సరాలు సర్వీస్ ఇచ్చారు ఆయన ఈ ప్రపంచానికి. కాబట్టి ఆయన ఏమీ అనుభవించలేదు, ఆయన ఏం చేయలేదు, అలా ఉండి కూడా చేశాడు. మరి అన్నప్పుడు నేను నడవగలను, తిరగగలను, డ్రైవ్ చేయగలను, మాట్లాడగలను, మీతో నేను కలిసి మీటింగ్లు చేయగలను. ఇన్ని ఉన్నప్పుడు ఆయనతో పోల్చి నేను అసలు మీతో సమానంగా ఉన్నట్టే లెక్క నాకు. అందుకోసం మనం కలిసి పనిచేద్దాం రండి. ఇదేది నాకు ఎక్కువ కాదు, మీతోటి ప్రపంచమంతా దున్నేద్దాం. థ్యాంక్ యూ.